అయితే అలా వచ్చినటువంటి ఒకరికి వాడు పుట్టగానే ఏదో ఒక చక్రం బాగుండదు. ఆ చక్రమే వాడి ఫైనాన్షియల్ స్టేటస్‌ని నిర్ణయిస్తుంది. కరెక్ట్. వాడి యొక్క గతిని నిర్ణయిస్తుంది. వాడి బుద్ధిని నిర్ణయిస్తుంది. వాడి విచక్షణని నిర్ణయిస్తుంది. వాడి వాక్కుని నిర్ణయిస్తుంది. ఇవన్నిటికీ మూలం ఆ చక్రాల్లో ఎనర్జీ తగ్గడం వల్ల. ఒక్కొక్కరికి ఒక్కో చక్రం దూషితం అవుతుంది, ఆ చక్రము దూషితం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హోమియోపతిలో ఇక్కడ మనం చూస్తే కనుక 3 మియాజమ్స్ చెప్తారు. అది సోరా, సిఫిలిస్, సైకోసిస్. సైకోసిస్ అంటే గన్నేరియల్ మియాజం. అది ఈ మూడింటిని కలిపి మన ఋషులు ఏం పెట్టారంటే మేహం అని పేరు పెట్టారు. సమస్త వ్యాధులకు కారణం ఈ మేహమే. హనుమాన్ గారు 20 ఏళ్ళు తపస్సు చేసి ఈ సమస్త వ్యాధులకు కారణం ఈ 3 అని చెప్పారు. ఎవరు? సోరా, సిఫిలిస్, సైకోసిస్. హానిమన్ హోమియోపతి ద్రష్ట అనమాట. ఆయన హోమియోపతి కనుక్కున్న ఆయన శామ్యూల్ క్రిస్టఫర్ హానిమన్. ఆయన ఒక 20 ఏళ్ళు తపస్సు చేసి, అంటే అలోపతి డాక్టర్ అయిన ఎండి, మంచి ప్రాక్టీషనర్, డబ్బులు బాగానే వస్తుంది చేస్తుంటే. కానీ జబ్బు తగ్గినట్టే తగ్గి మళ్ళీ తిరగబడుతుంది జబ్బు. మళ్ళీ యాజిటీస్కి వచ్చేస్తుంది మళ్ళీ జబ్బు. అప్పుడు ఆయన బుద్ధిమంతుడు, వీళ్ళకి నేను చాలా అన్యాయం చేస్తున్నాను, వీళ్ళకి వ్యాధి తగ్గిన తర్వాత మళ్ళీ రాకూడదు కదా, మళ్ళీ సేమ్ అదే దానిలో మళ్ళీ రిపీట్ అవుతుంది కదా అని చెప్పి, ఇది చాలా అన్యాయం, ఇది నేను చేయకూడదని చెప్పి ఆ వైద్యం మానేశారు. ఆయన వైద్యం మానేసి కొన్ని బుక్స్ ట్రాన్స్లేట్ చేసుకుంటున్నారు. ఏదో ఒక దైవ సంకల్పం చేత ఒక మెడిసిన్ అయిపోతే దాంట్లో నీళ్ళేసి ఇట్లా కొట్టి ఆ పేషెంట్కి ఇస్తారు. మిరాక్యులస్గా 3వ రోజు వచ్చి తగ్గిపోయిందని చెప్తాడు ఆయన. అది పట్టుకుని దాన్ని హోమియోపతిని డెవలప్ చేశారు. ఆయన 20 ఏళ్ళు తపస్సు చేసి ఈ సకల మానవులకి వ్యాధి ఎందుకు వస్తుందని చెప్పి ఒక రీసెర్చ్ చేశారు ఆయన. ఆ రీసెర్చ్లో ఆయనకి ఏం తెలియదంటే వ్యాధి కారణం 3 మియాజమ్స్, విపాకాలు అంటారు తెలుగులో దాన్ని. అదే సోరా, సిఫిలిస్, సైకోసిస్. వీటినే మనం ఋషులు ఏం పెట్టారంటే మేహం అని చెప్పి పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మేహం ఉందనుకోండి, మేహం నుండి మధుమేహం వస్తుంది, షుగర్ వస్తుంది. మేహం లేదు రాదు షుగరు. అది ఎక్కడ ఉంటుంది? మణిపూర చక్రంలో ఉంటుంది. అది ఆ మేహం అనేది మణిపూర చక్రంలో ఉంటుంది. మణిపూరకానికి ప్యాంక్రియాస్ కనెక్ట్ అయి ఉంటుంది. ఎప్పుడైతే ఈ మణిపూరక చక్రం దూషితమైందో ఈ ప్యాంక్రియాసిస్ అనేది ఇన్సులిన్ సెక్రెట్ చేయడం తగ్గుతుంది అనమాట. అదే మనకి చక్కెర వ్యాధిలో షుగర్ అంటారు దాన్ని. అట్లా ప్రతి ఒక్క చక్రానికి ఎండోక్రైన్ సిస్టమ్ కూడా ప్రతి ఒక్క చక్రానికి కనెక్ట్ అయి ఉంటుంది. 7 వినాళ గ్రంథులు అంటారు కదా, ఎండోక్రైన్ సిస్టమ్. అవి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 7 ఉంటాయి అన్నమాట. అవి పీనియల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్ గ్లాండ్, థైమస్ గ్లాండ్, ప్యాంక్రియాస్, గొనాడ్స్ అంటే ఓవరీస్ అండ్ టెస్టిస్, కిందది ఎడ్రినల్స్. 7 చక్రాలకి 7 ఫిజికల్ మేనిఫెస్టేషన్స్ అనమాట. ఇవి చక్రాలేమో ఎనర్జీ మేనిఫెస్టేషను, ఈ యొక్క గ్లాండ్స్ అనేది ఫిజికల్ మేనిఫెస్టేషను. ఎండోక్రైన్ సిస్టమ్ అంటారు దీన్ని. సో ఈ చక్రం ఎఫెక్ట్ అయితే ఎండోక్రైన్ సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనుకోండి, స్వాదిష్టాన ప్రాబ్లం ఉంటుంది, స్వాదిష్టాన చక్రంలో ప్రాబ్లం ఉంటుంది. దాన్ని రెక్టిఫై చేస్తే ఆటోమేటిక్గా రెక్టిఫై అయిపోతుంది. అది పర్మనెంట్గా అవుతుంది. దాన్ని అంటే మెడిసిన్ ద్వారా మీరు ఎట్లా రెక్టిఫై చేస్తారు? దాని ఫార్ములేషన్స్ ఉన్నాయి. మన ఋషులు సిద్ధులు ఇచ్చారు మనకి ఒక్కొక్క మెడిసిన్కి, ఒక్కొక్క చక్రానికి ఒక మెడిసిను అవన్నీ ఇచ్చారన్నమాట వాళ్ళ ప్రకారం మనం గురువుల ద్వారా నేర్చుకుని దానికి మనం ట్రీట్మెంట్ ఇస్తాం అన్నమాట. అయితే ఇప్పుడు ఒక వ్యక్తికి ఏ రోగము లేదు, రాబోయే రోజుల్లో, ఈ రోజుల్లో అంటే సహజంగా మనం చూస్తే 45-50 సంవత్సరాలు, 40 సంవత్సరాలు దాటిందంటే ఏదో ఒక వ్యాధి కన్ఫామ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అంటే డయాబెటిక్ కావచ్చు, షుగర్ కావచ్చు, బీపీ కావచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. అవును. వాళ్ళకి మనం ఎట్లా చేయొచ్చు? అది ఎందుకు వస్తుంది ముందంటే జెనెటికల్గా వస్తుంది. అది జెనెటికల్గా వస్తుంది. ఇప్పుడు మనకి ఇసోట్రిక్ హీలింగ్లో జాల్కుల మహర్షి ఏం చెప్పారంటే ఈ ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్లోనే డిఫెక్ట్ ఉందని చెప్పారు ఆయన. ఈ ఎర్త్ భూమి తయారైంది కదా, ఆ తయారవడంలో పూర్తిగా ఫామ్ కాలేదు, అది అందులో డిఫెక్ట్ ఉంది, అంటే కొంత ఫామ్ అయింది, మిగతాది కంప్లీట్గా అవ్వలేదని చెప్పారు ఆయన. ఇప్పుడు ఈ ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్లో డిఫెక్ట్ ఉన్నప్పుడు దాని మీద నివసించే జీవులకి ఆ డిఫెక్ట్ వస్తుంది కదా, కంపల్సరీగా ఖచ్చితంగా ఉంటుంది కదా. అసలు మెయిన్ రీజన్ అది అక్కడ. ఇది ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి ఈ డయాబెటీస్ లేకపోతే హై బీపీ
ఇట్లాంటి క్యాన్సర్స్ ఇవన్నీ జెనెటికల్గా క్యారీ అవుతాయి అన్నమాట. అంటే ఈ యొక్క డిసీజ్ అనేది ఈ భూమి మీద కొన్ని లక్షల సంవత్సరాల నుంచి జన్మల పరంపరగా వస్తూనే ఉంది. ఈ డిసీజ్ అనేది అన్ని కింగ్డమ్స్లోనూ ఉంటుంది. మినరల్ కింగ్డమ్లో ఉంటుంది, ప్లాంట్ కింగ్డమ్లో ఉంటుంది, యానిమల్ కింగ్డమ్లో ఉంటుంది, హ్యూమన్ కింగ్డమ్లో ఉంటుంది కదా డిసీజ్. అట్లా పరంపరగా వస్తూనే ఉంటుంది అన్నమాట. అది ఈ పూర్వకాలంలో మన భారతదేశంలో ఇంత డిసీజ్ ఉండేది కాదు. ఎందుకంటే మనం ఆయుర్వేదాన్ని, సిద్ధ వైద్యాన్ని మనం దాన్ని ప్రాక్టీస్ చేసేవాళ్ళమి. అప్పుడు ఇవి వాతపిత్త కఫాలు సమస్యలు ఉండేవి. మేహం అనేది కంట్రోల్ ఉండేది అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైతే మనం దాన్ని మర్చిపోయామో, ఈ మిగతా మోడర్న్ మెడిసిన్కి ఇట్లా అలవాటు పడ్డామో, అది రోజు రోజుకి మనతో పాటు మన వయసుతో పాటు డిసీజ్ కూడా పెరుగుతూ ఉందన్నమాట లోపల. అందుకని ఇంత డిసీజు ఈ సొసైటీలో స్ప్రెడ్ అయ్యి ఉందన్నమాట. మామూలుగా ఇప్పుడు ఓకే, ఇది మీరు కర్మ ప్రకారం మేహము ఇవన్నీ అన్నారు. ఇప్పుడు మన కోవిడ్ లాంటి వైరసెస్ వస్తున్నాయి, వీటికి కూడా సిద్ధాలో మీకు ఖచ్చితంగా అది ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మోడర్న్ సిస్టమ్ ఏంటంటే వైరస్కి మెడిసిన్ లేదా ఇట్లా ఇస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ట్రీట్ ది పేషెంట్ బట్ నాట్ డిసీజ్ అంటాడు. ట్రీట్ ది పేషెంట్ బట్ నాట్ డిసీజ్. పేషెంట్ని ట్రీట్ చేయడం కానీ డిసీజ్ని ట్రీట్ చేయలేము అని అక్కడ దాని అర్థం అనమాట. ఇది ఈ ప్రిన్సిపల్ హోమియోపతిలోనూ ఉంది, సిద్ధ ఆయుర్వేదంలో కూడా ఉంది. అట్లాగంటే పేషెంట్ అంటే ఏంటి? 7 చక్రాలు, ఇడా పింగళ సుషుమ్న నాడులు, 72,000 నాడులు, ఇడా పింగళ సుషుమ్న, ఇవన్నీ కలిపి బుద్ధి, మనసు, ఆత్మ, ఇవన్నీ కలిపి ఒక మనిషి. అతను నాకు బాగోలేదని అంటాడు. ఎక్కడ బాగోలేదు ఆయనకి? కంఫర్టబుల్గా లేడు ఆయన. ఆయన్ని ట్రీట్ చేయాలి, పేషెంట్ని ట్రీట్ చేయాలి. డిసీజ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక చక్ర ఎఫెక్ట్ అయింది, మణిపూర చక్ర ఎఫెక్ట్ అయింది. ఒకళ్ళకి హై బీపీ రావచ్చు, ఇంకొకళ్ళకి షుగర్ రావచ్చు, ఇంకొకళ్ళకి క్యాన్సర్ రావచ్చు, ఇంకొకళ్ళకి స్టమక్ అబ్స్ట్రక్షన్ రావచ్చు, ఇంకొకళ్ళకి లివర్ ప్రాబ్లం రావచ్చు. ఎఫెక్ట్ అయింది మణిపూరకమే, కానీ ఒక్కొక్క పర్సన్లో ఒక్కొక్క విధంగా మేనిఫెస్ట్ అయింది అక్కడ. డిసీజ్తో సంబంధం లేదు మనకి అక్కడ. ఈ యొక్క మణిపూర చక్రాన్ని ట్రీట్ చేస్తే కనుక ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది నేమ్ ఆఫ్ ది డిసీజ్ ఇట్ విల్ బి క్యూర్డ్. అయితే ఈ మణిపూర చక్రాన్ని మీరు అన్నట్లు క్యూర్ చేయడానికి ఆ వ్యక్తి పాటించాల్సిన నియమాలు ఏంటి? అలాగే ప్లస్ మీరు ఇచ్చే మెడిసిన్ వల్ల ఎన్ని రోజుల్లో క్లియర్ అవుతుంది? మీ పచ్చయం ఉంటుంది మామూలుగా. అప్పుడు జబ్బుకి పచ్చయం ఉంటుంది కానీ మందుకి పచ్చయం ఉండదు. అంటే ఈ మందుకి ఒక పర్టికులర్ పదార్థానికి వ్యతిరేకత ఏమి ఉండదు. అది ఇప్పుడు వాతం ఉందనుకోండి, వంకాయ గోంగూర దుంపులు తినకూడదు చెప్తాం. తిన్నా అనుకోండి వాతం ప్రకోపిస్తుంది, అందుకని మందుకేమవుదు. ఇట్లా కొన్ని జాగ్రత్తలు చెప్తాం. పిత్తం ప్రకోపించే తినకూడదు. మసాలాలు లేకపోతే ఇవి వేడి చేసే పదార్థాలు ఇవి తినకూడదు. అట్లాగే కఫం కఫ ప్రకృతి ఉందనుకోండి, కఫం పెంచేవి తినకూడదు. అంటే ఐస్ క్రీమ్లు చలవ చేసేవి, ఫ్రిడ్జ్లో పెట్టిన ఇవి కూరలు కానీ ఉంటాయి కదా, ఐస్ క్రీమ్స్ కానీ వాటర్ కానీ అవి మానేసేయాలి. అయితే ఇప్పుడు మనకి సాధారణ వ్యాధులు అనేవి ఉన్నాయి కదా, ఇండివిజువల్గా చూసుకున్నప్పుడు మనకి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, నేను మొన్న ఒక హాస్పిటల్కి వెళ్ళా వేరే వాళ్ళకి బాగాలేకపోతే, అక్కడ వాళ్ళు ఒక అడ్వర్టైజ్మెంట్ పెట్టున్నారు. అది చూసి నాకే దడొచ్చింది. దీంట్లో నాకు ఎన్ని ఉన్నాయి అంటే, అది ఎట్లా అంటే మనకి కిరాణా షాపుకి పడితే కదా చాక్లెట్లో ఇన్ని రకాలు ఉంటాయి, దీంట్లో ఇన్ని రకాలు ఉంటాయి అన్నట్లుగా వాళ్ళు ఏంది మధుమేహాల్లో ఇన్ని రకాలు ఉంటాయి, టైప్ 1 టైప్ 2 బీపీలో ఇన్ని రకాలు ఉంటాయి, దాని నుంచి లీడ్స్ అంటే ఒక మ్యాప్ వేశారు. మధుమేహం పెరిగిన హార్ట్కి కిడ్నీకి అంటే దాన్ని చూసి వచ్చినాడు ఖచ్చితంగా ఓ 2 రోజులు అయితే నిద్రపోడు. సో ఒక ఇన్ని రకాల వ్యాధులకి మూల కారణం మీరు చక్రాస్ అంటున్నారు. చక్రాస్కి నాడులు కదా మూలం. మనకి ఇడా పింగళ నాడులు బ్యాలెన్స్ అయితే ఆటోమేటిక్గా ఇవన్నీ బ్యాలెన్స్ అయిపోతాయి కదా. అవి ఆ నాడులు బ్యాలెన్స్ అవ్వడానికి ఏంటి? నాడులు అంటే మీ ఉద్దేశం ఏంటి? ఫిజికల్లా లేదా ఎనర్జీయా? ఎనర్జీ కదా. ఇప్పుడు చక్ర కూడా ఎనర్జీయే కదా. నాట్ అంటే అక్కడ అబ్స్ట్రక్షన్ వస్తే కనుక, అంటే దూషితం అయితే కనుక అబ్స్ట్రక్షన్ వస్తుందని. అబ్స్ట్రక్షన్ తొలగిస్తే మనం ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఉంటుంది లోపల.
అది దట్ విల్ క్యూర్ ది డిసీజ్ అనమాట. దట్ విల్ క్యూర్ ది డిసీజ్. మీరు చెప్పిన అన్ని రకాల బీపీలు, అన్ని రకాల షుగర్లు ఏమి ఉండవు. ఒక్కో వ్యక్తికి ఒక విధంగా ఎక్స్ప్రెస్ అవుతుంది. అది ఎక్స్ప్రెషన్ వేరే రకము, ఉండేది మూలం ఒకటే. మూలం ఒకటే. మూలాన్ని పట్టుకుంటేనే మనకు అవుతుంది, లేకపోతే అవ్వదు. ఎక్స్ప్రెషన్ ఎన్నైనా కావచ్చు, ఎన్ని విధాలుగా ఎక్స్ప్రెస్ అవుతుంది, కానీ మూలం ఒకటే.